అందరికీ నమస్కారం. నేను రఘు. ఇంతకుముందు చేస్తున్నట్టే నాకు కొందరు వాట్సాప్ గ్రూప్‌లో కొందరు ఫ్రెండ్స్ ఆహ్, ఒక యూట్యూబ్ వీడియో ఫార్వర్డ్ చేసిండు. రామ్ గోపాల్ వర్మను దేవుడి గురించి అడిగిన క్వెషన్స్. సో, నేను నా వేలో దానికి నా ఆన్సర్స్, నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. సేమ్ దానికి. సో, అది కొంచెం కొంచెంగా ఆ బిట్లు చూపించుకుంటా నేను రామ్ గోపాల్ వర్మ అన్న మాట చూపించుకుంటే నేను నా రెస్పాన్స్ కూడా ఇస్తా. కైండ్ ఆఫ్ లైక్ ఎ రెస్పాన్స్ వీడియో. ఆ మొత్తం లింక్ ఏదైతే ఉంటుందో రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ వచ్చిన మొత్తం ఇంటర్వ్యూ నాకు క్లిప్ వచ్చింది, నేను పెట్టేస్తా. డిస్క్రిప్షన్లో ఉన్నది, అది కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, సరే, ఇంకా స్టార్ట్ అయిదాం. ఈ గోపాల్ వర్మ గారిని అడిగిన క్వశ్చన్ ఏమంటే, మీరు దేవుణ్ణి ఎందుకు నమ్మరు అని. చూద్దాం. కన్వీనియన్స్ అని, ఎందుకంటే దేవుణ్ణి నమ్మితే నేను చాలా పాపాలు చేయలేను. అనేవి మనం అనుకోని కాన్షియస్గా చేసేవి కావు. అట్లా కాన్షియస్గా చేసేదే కనుక అనుకుంటే నేను చెప్తా ఏమని అంటే, నేను నమ్ముతున్నా ఏదో నా ఇంట్లో ఏదో పెద్ద బంగారం ఉన్నదని అని అనుకోవచ్చు. అట్లా నమ్మకాలు అనేవి ఒక రకమైన నిజాల మీద ఆధారపడి ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, అవి పర్ఫెక్ట్గా నిజాలు కావు. కాకపోతే ఏమవుతుందంటే అవి మనము చిన్నప్పటి నుంచి మనకైన ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ కూడా క్యుములేటివ్ థింగే నమ్మకం. అంటే క్వశ్చన్ కరోనా గురించి. ఓకే, కాబట్టి మనం ఇంత విపరీతమైన ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. ఓకే. సో మన కంట్రోల్ లేని ఏదైనా సరే అది నేచర్ నుంచి వచ్చింది. అలాంటప్పుడు దేవుడు సృష్టి అవుతుంది. అది కరోనా నేచర్లోంచి వచ్చిందా, మ్యాన్ మేడా అన్నది పక్కకు పెడితే డెఫినెట్లీ మన కంట్రోల్లో లేనిది. సో మన కంట్రోల్లో లేనిది అంతా కూడా దేవుడి సృష్టి అవుతుంది కదా అని ఎంత ఈజీగా అనేసిండు రామ్ గోపాల్ వర్మ. అంటే ఇట్స్ ఎ వెరీ డీప్ రూటెడ్ బిలీఫ్, ఎక్కడి నుంచి వస్తున్నది ఏది అని. మనము కాన్షియస్గా ఆలోచించకుండా కూడా అవి అనేస్తాం ఆ మాటలు. ఐ డోంట్ థింక్ హీ మీన్స్ ఇట్ అట్లా, కానీ హీ స్టిల్ సెడ్ ఇట్. అది నా పాయింట్ అక్కడ. ఓకే, ఓకే. ఇప్పుడున్న దేవుళ్ళు అందరిలో మీకు నచ్చిన దేవుడు అంటే ఎవరు పవర్ఫుల్ అంటారండి? దానికి నా టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది? అమెరికాలో ఉంది. మిలిటరీ మైట్ కానీ, ఎకనామిక్ మైట్ కానీ, హై స్టాండర్డ్. ఇద్దరిలో కూడా ఏ దేవుడు పవర్ఫుల్ అని ఒక ఆయన అని యాంకర్ అడగడం, ఆర్జీవీ ఏమో దేవుడు అమెరికాకు ఇవన్నీ ఇచ్చిండు కాబట్టి క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు ఆర్ జీసస్ పవర్ఫుల్ అని అనడం. దీంట్లో ఒక పెద్ద అజంప్షన్ అండ్ ఒక పెద్ద బిలీఫ్ ఏమున్నది అంటే, వీళ్ళు ఏదున్నా కూడా దేవుడే ఇస్తున్నాడు అని, మనుషులు వాళ్ళది వాళ్ళు చేసుకోలేరు అని. ఇట్స్ అ వెరీ బిగ్ అజంప్షన్ యాక్చువల్లీ. అండ్ దాని గురించి నేను ఇంకా ఫ్యూచర్లో కూడా మాట్లాడతా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ మొత్తం ప్రపంచంలో అందరూ కలిసి ఏ దేశానికి వెళ్ళాలని ఉందరా అంటే అమెరికా పేరు చెప్తారు కదా. అప్పుడు అమెరికన్స్ నమ్మే దేవుడు బెస్ట్ దేవుడు అని నాకు ఫీల్. ఇక్కడ ఉన్నది మొత్తం కథ అంతా. అమెరికన్స్ నమ్మే దేవుడు జీసస్ క్రైస్ట్, క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు అని చెప్పిన తర్వాత, అమెరికన్స్ నమ్మే దేవుడు వీళ్ళకి ఇవన్నీ ఇచ్చిండు అంటే, అమెరికాలో 70% మాత్రమే రిలీజియస్. యాక్చువల్లీ ఇది అమెరికాలో 70% మాత్రమే రిలీజియస్. సో 30% కాదు. సో విచ్ మీన్స్ దట్ 90% రిలీజియస్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. అది కూడా క్రిస్టియన్ రిలీజియన్. నేను వికీపీడియా పేజ్ డిస్క్రిప్షన్లో పెడతా. సో మరి ఆ క్రైస్ట్ వాళ్ళకెందుకు ఇవ్వలేదు? 90%, 95%, 99% కనుక ఆల్ క్రిస్టియన్స్ ఉంటే, జీసస్ క్రైస్ట్ కనుక పవర్ఫుల్ అయితే, ఆ కంట్రీ షుడ్ బి డూయింగ్ సో మచ్ బెటర్ దాన్ అమెరికా. అందరు అక్కడికి పోవాలనుకుంటున్నారు. అండ్ ఏవేవో దేశాలు ఉన్నాయి అసలు ఎప్పుడు కని విని ఎరగని దేశాలు. ఎందుకట్లా మరి ఆలోచించండి. సరే, దేవుని నమ్మటానికి ముఖ్య కారణం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఆ దేవుని పూజించారు, లేకపోతే ఫలానా దేవుడు దండం పెట్టినప్పుడు వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది, అప్పటి నుంచి అలా ఫాలో అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద యూజువల్ హ్యాబిట్. ఈ స్టేట్మెంట్ మాత్రం ఐ అగ్రీ 100%. అసలు నాకు ఎట్లాంటి కమెంట్స్ లేవు, ఎట్లాంటి క్వశ్చన్స్ లేవు. బికాస్ వీఆర్ ఆల్ క్రీచర్స్ ఆఫ్ హ్యాబిట్. 100% ట్రూ స్టేట్మెంట్. అండ్ దేవుడి మీద భక్తి నిజంగా ఉన్న వాళ్ళందరికీ భయం ఎక్కువ ఉంటుంది, అవునా కాదా ఉందా అని. ఓకే. సో మీకు 100% కరెక్ట్. రిలీజియన్ ఒక్క దేవుడే కాదు, ఎనీ రిలీజియన్, ఎనీథింగ్ అంటేనే కంట్రోల్ అంటేనే భయంతో చేసే కంట్రోల్ పేరే రిలీజియన్ నాకు తెలిసి. అఫ్కోర్స్ కొన్ని ఆశలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఎక్కడైతే భయాలు ఉంటాయో అక్కడ కొన్ని ఆశలు కూడా పెడతారు, నువ్వు దేవుడికి మొక్కితే అదవుతుంది ఇదవుతుంది అని. బట్ దట్స్ అ వెరీ స్మాల్ కాంపోనెంట్. బిగ్గర్ కాంపోనెంట్ ఏమి అంటే భయం. ఇది నేను కూడా ఐ అగ్రీ విత్ దిస్ టూ.
మీరు ఇంకోటి గమనించారా, ఉమ్, హిందువులు క్రిస్టియన్స్ అవుతారు, ఉమ్, ముస్లిమ్స్ అవుతారు. ఉమ్, వాళ్ళు ఎప్పుడు హిందువులు అవరు. ఉమ్, నేను ఎప్పుడు ఇలా ఉమ్. క్రిస్టియన్ హిందూ మతం తీసుకుంటాం కానీ ముస్లిం హిందూ మతం తీసుకుంటాం. మీరు విన్నారు ఎప్పుడైనా అది? ఓకే, ఎందుకంటారు, ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ దైవభక్తులు కాబట్టి. ఓకే, అంతే కదా, ఓకే. మనకి దైవం మీద వాళ్ళకన్నా తక్కువ డిగ్రీలో ఉంటుంది. అందుకనే మనం మతాలు మారుస్తూ ఉంటాం. ఏం చెప్పానో అర్థమవుతలేదు. యాక్చువల్లీ నాకు తెలిసి ఏం చెప్పాను. వేరే వాళ్ళు హిందూ మతంలోకి ఎందుకు మారరు అంటే, హిందూ మతంలో అంత ఆశ లేదు, ఆశ చూపివ్వరు. ఓ నువ్వు ఇది చేస్తే ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పి తక్కువ. ఆ క్రిస్టియన్స్ను ముస్లిమ్స్ చేసినంతతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఆ భయం కూడా అంత పెట్టరు. అది ఎందుకు అంటే, హిందూ మతంలో యాక్టివ్గా వేరే వాళ్ళని కన్వర్ట్ చేయాల్సిన అవసరం హిందువులకు ఎప్పుడు రాలేదు. ప్రతి మచ్ అందరూ కూడా హిందువులే. సో వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఈజ్ హిందూయిజం టైప్లోనే ఉండే. బుద్ధిజం కానీ జైనిజం కానీ ఇవన్నీ ఆర్ సాంఖ్యులు, వేరే వాళ్ళు అందరూ కూడా హోల్ బంచ్ ఆఫ్ పీపుల్, చార్వాకులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా. సో ఎక్కడా కూడా పెద్ద ఫైట్, పెద్ద ఓ నేను నిన్ను కన్వర్ట్ చేస్తాను నువ్వు నన్ను కన్వర్ట్ చెయ్యి, ఈ టైప్ ఆఫ్ ఆలోచన లేదు. కాబట్టి హిందూస్కి ఆ మెకానిజమ్స్ ఎప్పుడు కూడా డెవలప్ కాలేదు, వేరే వాళ్ళని ఎట్లా కన్వర్ట్ చేయాలన్న మెకానిజమ్స్. ఆ మెకానిజమ్స్ క్రిస్టియన్స్ను ముస్లిమ్స్లో బాగా డెవలప్ అయినాయి. ఎందుకంటే దే హ్యాడ్ టు డూ దాట్. వాళ్ళు మిషనరీస్ అని అదని ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి అది ఉన్నది వాళ్లకు, మనకు లేదు. అది మెయిన్ రీజన్ అక్కడ నుంచి ఇక్కడికి మారకపోవడానికి. అంతేగాని వీళ్ళు భయపడతారు వాళ్ళు భయపెట్టరు, అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. అది కరెక్ట్ కాదనిపిస్తున్నది నాకు. యాంకర్ మళ్ళీ ఇంకోసారి సేమ్ క్వశ్చన్ అడిగిండు, ఏ దేవుడు మోర్ పవర్ఫుల్ అని. అండ్ ఆర్జీవి ఆఫ్ కోర్స్ ఇన్ ది సేమ్ వే ఆన్సర్ చూద్దాము. బట్ హియర్ ఇట్ ఈస్. వీళ్ళు మా దేవుడు అంటే గొప్ప, మా దేవుడు అంటే గొప్ప అని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటారు కదా. నిజంగా వాళ్ళ వాదంలో ఏది కరెక్ట్ అంటారు? దానికి ప్రూఫ్ అదండి నేను చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ మనకి వరల్డ్లో ప్రూవ్ అయింది ఏంటి, క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్కి సంబంధించిన దేశాలన్నీ అందరికన్నా మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ ఉన్నాయి. యూరోప్ అన్న యుఎస్. ఇక్కడ సేమ్ ఆన్సర్ ఇచ్చిండు ఆర్జీవి యాజ్ యూజువల్. సో నేనేమనాలనుకుంటున్నా అంటే, యూరోప్ ఉన్ను అమెరికా ఆర్ దట్ కల్చర్, కాకేషియన్ కల్చర్ ఇప్పుడు అంత టాప్ పొజిషన్లో ఉండడానికి మెయిన్ కారణం ఏమి అంటే ఎన్లైటన్మెంట్ థింకర్స్. ఎన్లైటన్మెంట్ థింకర్స్ ఎవరు అంటే జాన్ లాక్, థామస్ హాబ్స్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అసలు ఒక రిలీజియన్ అంటే ఇది కాదు, ఇట్లా ఉండొద్దు, దిస్ ఈజ్ హౌ వీ షుడ్ యాక్ట్, ఇట్లా ఉండాలని చెప్పి ఒక సొసైటీని ఎట్లా సెటప్ చేయాలని చెప్పి ఆలోచించారు. యుఎస్ కాన్స్టిట్యూషన్ ఎసెన్షియలీ ఎన్లైటన్మెంట్ థింకర్స్ ఎట్లా చేసినారో అట్లా ఎగ్జాక్ట్గా అవే సేమ్ ప్రిన్సిపల్స్ మీద కాపీ ఆల్మోస్ట్ యుఎస్ కాన్స్టిట్యూషన్. సో ఈవెన్ యూరోపియన్ గవర్నమెంట్స్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, వీళ్ళు కూడా ఆ ఎన్లైటన్మెంట్ థింకర్స్ అక్కడ నుంచే కాబట్టి వాళ్ళు కూడా ఆ ఐడియల్స్, ఎన్లైటన్మెంట్ ఐడియల్స్ని తీసుకొని వెరీ స్ట్రాంగ్గా చేసినారు. కాబట్టి రియాలిటీ మీద ఫోకస్, సైంటిఫిక్ రీసెర్చ్ మీద ఫోకస్, ఇవన్నీ పెట్టినరు కాబట్టి వాళ్ళు డెవలప్ అయినరు. దిస్ హాజ్ నథింగ్ టు డూ విత్ క్రిస్టియానిటీ. అండ్ ఇంకోటి ఏమంటే ఇట్స్ యాక్చువల్లీ ఆపోజిట్ ఆఫ్ దాట్. ఎప్పుడెప్పుడైతే భక్తి అనేది వస్తుందో అప్పుడప్పుడు దాని మీద ఒక రకమైన పడదా పడిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఇండియాలో శంకరాచార్యులు వచ్చే ముందు మన ఇండియన్స్ జింక్ ఎట్లా కనుక్కోవాలో చేసిండ్రు. పెద్ద పెద్ద డిస్కవరీస్ ఆర్కిటెక్చర్లో కానీ, గుళ్ళు ఎట్లా కట్టాలనో తెలుసుకున్నారు. వేరే అన్ని ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, ఎన్నో అడ్వాన్స్మెంట్స్. లీలావతి, ఆర్యభట్ట ఇవన్నీ రాసిండు, లీలావతి అనే బుక్ రాసిండ్రు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ కూడా మరి ఇదొక్కటే కాదు, ఈవెన్ ఫ్రమ్ ఏ మిలిటరీ కాంక్వెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అశోకుడు ఇరాన్ దాకా పోయిండు. మన తమిళ రాజులు సింగపూర్, కాంబోడియా, ఫిలిపీన్స్ వీటన్నిటిని ఏలినరు. ఇప్పుడు అంటారు కదా అందరు వచ్చి ఏమని అంటే, ఓ ఇండియన్స్ ఎప్పుడు కూడా ఏలలేదు వేరే వాళ్ళు ఎవరినైనా. ఎందుకు వెళ్ళలేదు? హిస్టరీ బుక్కులు తీస్తే తెలుస్తుంది. అశోకుడు రాజ్యం ఇరాన్ దాకున్నది. అదేమి తమిళ్ కింగ్స్ మొత్తం అంతా సౌత్ ఈస్ట్ అదంతా ఏలినరు. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఎందుకు మనం ఎంత ఇన్వేజన్ అయినాం? ఎందుకు మనను ముస్లిమ్స్ అంత ఈజీగా ఇన్వైట్ చేయగలిగినరు? ఎందుకు అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆ ఇన్నోవేషన్కి కానీ, ఆ సైంటిఫిక్ రీసెర్చ్కి కానీ. అప్పుడు ఏమవుతుందంటే ఒక సొసైటీ లోపల నుంచి క్రంబుల్ అయిపోతుంది. అది ఒక్క ఇండియాలోనే కాదు. గ్రీక్ వాజ్ అన్ గుడ్ ఎగ్జాంపుల్. గ్రీస్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. రోమన్స్ అండ్ గ్రీక్స్ మంచి అడ్వాంటేజ్ ఉన్నవాళ్ళు, వెరీ గుడ్ ప్రోగ్రెస్ చేస్తున్న వాళ్ళు. ఏమైంది అంటే థామస్ అక్వైనస్ కానీ ఇంకా వేరే క్రిస్టియన్ భక్తులు సో టు స్పీక్,
వచ్చి భక్తి మీద ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఒక 1000 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 300-400 ఏడీ నుంచి 1500-1600 ఏడీ వరకు కూడా ఒక రకమైన డార్క్ ఏజెస్లోకి పోయినరు. అరబ్స్ వాళ్ళు యాక్చువల్లీ అరబ్సే మనకు ఫస్ట్ నావిగేషన్, ఫస్ట్ వర్షన్స్ ఆఫ్ స్టార్స్ని నేమ్ చేసుడు కనుక్కున్నారు. ముస్లిమ్స్ కాదు, అరబ్స్. దాని తర్వాత ముస్లిమ్స్ వచ్చేసి భక్తి ఇంపార్టెంట్, రోజు పొద్దున్న సాయంత్రం వరకు అందరు నమాజ్ చేయాలి, 5 సార్లు నమాజ్ చేసిన తర్వాత ఇక టైం ఎక్కడ ఉంటుంది ఏమన్నా ఆలోచించేందుకు. ఎవరిని ఏమన్నా మాట్లాడితే కథం వల్ల చంపేసుడే, ఇది ఒకటే ఉంటుంది ఎట్లా అన్న. సో ఇది అవుతుంది కాబట్టి ప్రోగ్రెస్ లిమిట్ అవుతుంది. ఎప్పుడెప్పుడైతే ఈ మతము అనేది ఈ మూఢనమ్మకాలతోని కూడుకున్న మతాలు ఎప్పుడైతే ఉండయో అప్పుడు ప్రోగ్రెస్ ఉంటుంది. ఇది హిస్టరీ మనకు చెప్తున్నది. అఫ్ కోర్స్ ఇదంతా తెలిసి ఉండకపోవచ్చు అందరికీ. సో కాబట్టి నేను చెప్పాలనుకున్నా, ఆ క్వశ్చన్ అక్కడ వచ్చింది కాబట్టి. చైనా ఆఫ్ కోర్స్ దేవుడే లీడ్ అనుకోండి. దేవుడు లేని రాజ్యం కూడా చాలా పవర్ఫుల్. కమ్యూనిజం. యా, కమ్యూనిస్ట్ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. దెన్ దాని తర్వాత మిడిల్ ఈస్ట్, ఇస్లాం, సౌదీ అరేబియా అండ్ వెరీ రిచ్ కంట్రీస్. దాని తర్వాత ఉన్నాం మనం ఎక్కడో. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి రిచ్ కాదు. బొచ్చడని కమ్యూనిస్ట్ కంట్రీస్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ అయినాయి. బొచ్చడని కమ్యూనిస్ట్ కంట్రీస్ ఏమీ కాలేదు. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దాట్. థింగ్ ఏమి అంటే చైనాలో ఒక రకమైన ప్రెషర్ అండ్ క్యాపిటలిజం ఉన్నది కాబట్టి, అండ్ దానికి వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాట్ జస్ట్ గాడ్. అండ్ ఆ ఫ్యాక్టర్స్ ఉన్నందుకు చైనా అట్లా అయింది. నౌ కమ్స్ మిడిల్ ఈస్ట్. దట్స్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. మిడిల్ ఈస్ట్ 1950s 1960s వరకు పూర్. అది ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో కరెక్ట్గా కూర్చునే కింద వాళ్ళకు పెట్రోల్ దొరికింది, అంతకు మించి ఏం లేదు. ఇంకొక 20 ఏండ్ల తర్వాత ఆ పెట్రోల్ని ఎవడు పట్టించుకోకపోతే, సోలార్ ప్యానెల్, సోలార్ పవర్, విండ్ పవర్ అని చెప్పి పట్టించుకోకపోతే మళ్ళీ వాళ్ళు దే విల్ గో బ్యాక్ టు బీయింగ్ డెజర్ట్ పీపుల్. ఏముండదు అక్కడ డెఫినెట్లీ, అది గ్యారంటీ అవుతుంది అది. సో అది ఇస్లాం ఏదో పెద్ద చేసి ఇచ్చింది కాదు. అండ్ ఆ భూమిలో ఉన్న పెట్రోల్కి కూడా వాల్యూ ఎక్కడొచ్చింది అంటే, అమెరికా ఉన్న వేరే దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న నిధులను వాళ్ళు తవ్వకుండా ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు చూడు, అక్కడ వచ్చింది ప్రాబ్లం. అక్కడ వచ్చింది వాళ్ళకి రిచ్నెస్. వాళ్ళు అనుకుంటారు రిచ్నెస్ అని. ఎందుకంటే అమెరికా కానీ యూరోప్ కానీ వీళ్ళందరూ కూడా బొచ్చడాన్ని పైసలు ఇచ్చి కొంటారు అంతే, అంతకుమించి పెద్ద ఏం లేదు అక్కడ. సో అది ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆన్సర్ విన్నాక నేను మళ్ళీ చెప్తాను. అంటే ఒకటి సార్, మనిషికి మతం అవసరం లేదంటారా? మతం అవసరం అంటే ఇప్పుడు మీకు మనిషిని డిసిప్లిన్ చేయడానికి ముఖ్యంగా 4 ఉపయోగిస్తారండి. ఓకే. రిలీజన్ అంటే మీకు ఫియర్ ఆఫ్ గాడ్, ఒకటి లీగల్ లా, ఒకటి మొరాలిటీ. మీ పక్కకోడి భార్యని చూడకూడదు, అది మారల్, ఎథిక్స్ అండ్ మొరాలిటీకి సంబంధించిన 10 కమాండ్మెంట్స్, యూనో. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి దేవుడు అనే భయం కానీ ఒక యూనిఫైయింగ్ ఫోర్స్ లేకపోతే సొసైటీని పట్టుకొని ఉండటం కష్టం. సెనికా అని ఒక గ్రీక్ ఫిలాసఫర్ అన్నాడు, రిలీజియన్ ఈజ్ నోన్ టు బి ఫాల్స్ by wise people and useful by kings, and religion is found to be true by the masses అని. అంటే రిలీజియన్ ఎసెన్షియలీ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ మాసెస్ బై ది కింగ్స్ అని, అండ్ వైస్ పీపుల్ నో దట్ ఇట్ ఈస్ ఆల్ ఫాల్స్ అని. అది ఎందుకు వస్తుంది అంటే, అది ఐ డోంట్ యాక్చువల్లీ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. ఎందుకు అంటే రిలీజియన్ కంట్రోల్ చేస్తుంది ఒక రకంగా, ఒక రకమైన దీన్ని కంట్రోల్ చేస్తుందంటే, అమెరికా ఈజ్ వెరీ లెస్ రిలీజియస్, క్రైమ్ రేట్స్ తక్కువ ఉండాలి. ప్రాబ్లం ఏమంటే రిలీజియన్ గివ్స్ ఎ వే అవుట్. ఎవరైనా తప్పు చేస్తున్నారనుకో, ఏమున్నది చాలా సింపుల్. ఎవరికో ఫోన్ చేస్తే, ఒక పండితుడికో ఒక పూజారికో ఎవరికో ఫోన్ చేస్తే ఏ యజ్ఞం చేయాలో చెప్తాడు, ఏ గుళ్ళో ఎంత డిపాజిట్ చేయాలో చెప్పేస్తాడు, చేసేస్తే అయిపోతుంది. ఇండియాలో కరప్ట్ పీపుల్ అందరు రిలీజియస్ కారా? అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద పెద్ద బాబాలు వాళ్ళు వీళ్ళు కాదు. గుడికి పోయి ఒక యావరేజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ గుడికి పోయి కరప్షన్ తీసుకోడా? సో ఈ నాన్ సెన్స్ ఏదైతే ఉన్నదో, దట్ సమ్హౌ రిలీజియన్ కంట్రోల్స్ అండ్ ప్రివెంట్స్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. మీరు క్రైమ్ అండ్ రిలీజియన్ అని చెప్పి గూగుల్లో కొడితే ఎన్నో ఆర్టికల్స్ వస్తాయి, అండ్ యూ విల్ నో దట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. రైట్, నేను కావాలంటే వికీపీడియాలో ఆ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే, సరే. మరి ఇప్పుడు వచ్చేది ఫైనల్ క్లిప్. ఇది ఐ థింక్ ఇది నా ఫేవరెట్ ఇది. ఓకే, నా ఉద్దేశంలో భక్తులు అందరూ చాలా ఈగోయిస్టిక్ పీపుల్. ఎందుకంటే
ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు మనుషులతో కూడా కలిపి దోమలు మిడతలు అన్నీ కూడా దేవుడిగా సృష్టించండి. ఎంతమందిలో నన్ను ఒక్కనే బాగా చూసుకో అని ఒక భక్తుడు ఎక్స్పెక్ట్ చేశాడంటే వాడికి విపరీతమైన తలపొగరు ఉండాలి. ఐ అగ్రీ విత్ దాట్. సో ఒక మనిషి నిజంగానే కనుక దేవుడు నన్ను మంచిగా చూసుకుంటాడు అని కనుక అనుకుంటే, ఇంతమందిలో నన్నే చూసుకుంటాడు అని అనుకుంటే అది తలపొగరు. ఐ అగ్రీ విత్ దాట్. ఇంకొకటి కూడా ఐ అగ్రీ విత్, యాక్చువల్లీ ఒకటి మిస్ అయింది కంట్రోల్ విషయంలో. ఆ దేవుడిని తిట్టలేడు అని అంటే నేను అదంతా పెట్టలేదు, ఎందుకంటే మరీ పెద్దగా అయిపోతుంది వీడియో అని. కానీ మనకేదన్నా అయితే, అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా లేకపోతే సడన్గా క్యాన్సర్ వచ్చినా, దేవుడా నాకే ఎందుకు ఇట్లా అవుతున్నది, అరే నీ అమ్మ నువ్వేమన్నా స్పెషలా, ఏమున్నా చెప్పక్కడ. సో దేవుడు అక్కడ కూర్చొని ఇవాళ ఇగో వీడికి రఘుకు ఇట్లా చేస్తా నేను, అది కూడా ఒక రకమైన తలపొగరే. అది చిన్న తలపొగరు కాదు, పొచ్చడంత తలపొగరు. దేవుడు నిజంగానే నీ గురించి ఆలోచిస్తాడా కూర్చొని, నువ్వు ఏం చేయాలి, నీకు ముళ్ళు గుచ్చిపివన్నా, నీకు అదేమి ఎగ్జామ్లో ఫెయిల్ కావన్నా అని. సీరియస్లీ, లైక్ అంత తలపొగరున్నదా నీకు? నేను కూడా అది ఆ తలపొగరు అనేది 2 డైరెక్షన్స్లో ఉన్నది. మనకు మంచి అయితే దేవుడే మంచిగా చేసాడు అనుకున్నాడు, మనకు చెడు అయితే దేవుడే చెడు చేసాడు అనుకున్నాడు. అసలు దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకున్నాడు. అది కూడా అసలు జస్ట్ ఇమాజిన్ ది స్కేల్. మనం ఉన్నది హ్యూమన్ లైఫ్ 100 years, అది రియలీ నథింగ్. అసలు హ్యూమన్ ఎవల్యూషన్ అంతా కూడా ఒక 200,000 years, అంటే 2 లక్షల ఏండ్లు అంతే. ఆ 2 లక్షల ఏండ్లు మొత్తం ఏజ్ ఆఫ్ ఎర్త్ మొత్తాన్ని 24 hours కనుక చేస్తే అది 4 billion years. 24 hours చేస్తే ఇది 1 second కూడా ఉండదు. 1 second అంతే, లాస్ట్ 1 second. అది కూడా హ్యూమన్ ఎవల్యూషన్ 5,000 years ఈజ్ నాట్ ఈవెన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. లాస్ట్ 5,000 years ఆఫ్ నోన్ హ్యూమన్ హిస్టరీ. సో ఇది మనకు నిజంగానే కూడా జస్ట్ టైం స్కేలే కాదు, యూనివర్స్ సైజ్ తీసుకున్నా కూడా, యూనివర్స్ ఈజ్ లైక్ 10⁻28 దాని స్కేల్. మామూలుగా మనం దాంతో చూస్తే అంటే పెద్ద హైదరాబాద్ అంత దాంట్లో ఒక చిన్న డస్ట్ పార్టికల్ అంతా కూడా ఉండదు మన ఎర్త్. హైదరాబాద్ అంతా సిటీ తీసుకుంటే చిన్న డస్ట్ పార్టికల్ అంతా కూడా ఉండదు. అట్లాంటిది మనం నిజంగానే పట్టించుకుంటాడా? అది రియల్లీ తలపొగరు. అది చేస్తే అది ఐ అగ్రీ విత్. అండ్